వస్తుంది. డాట్ వస్తుంది, రెడ్ డాట్. చూడు కరెంట్ ఛార్జింగ్ ఎక్కుతుంది ల్యాప్టాప్కి. नॉर्मल रिकॉर्ड हो रहा हो, लाइव नहीं आ रहा. Watch out! अच्छा था क्या सर? कीड़े काट रहे नहीं, देख इधर देख, धूप में बैठता जाके. అన్నా అన్న మీ దగ్గర ఒక ఎక్స్ట్రా సిగరెట్ ఉందా అన్న? పే చేస్తా. వెళ్తున్నారా అన్న? అన్న ఒకసారి మీ స్కానర్ ఇస్తా, నాకు ఒక 5 చిన్న గోల్డ్ ఫ్లాగ్ కావాలన్న. ఓకే థ్యాంక్స్ అన్న.
అయ్యో ఎల్బీ తీస్తలేడు ఎప్పుడు ఇది ఒక ఎల్బీ వెళ్ళదు పైకి వస్తున్నాను మా వాళ్ళ అసలు వికెట్ల పైన చూతుందా ఎక్కడ దాకా వచ్చాడంట కేకే అన్న వచ్చేసింది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసినావు మళ్ళీ ఉన్న బోనాలకి స్టార్ట్ చేసాం డైలీ కొట్టరు దాకా ఊళ్ళో ఇన్సిడెంట్ జరిగింది తెలిసిందా క్రియేట్ వచ్చింది వీడియో దాంతో ముస్లిం మొబైల్ మటర్ ఎన్ని ఫోటోలు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మరణం ఇచ్చేది వాడే వాడు ఏం చేస్తున్నారు కార్గోలో చేస్తాను అతి దాంట్లో తీయలేదు వాళ్ళ మామ ఫోన్ చేసేటప్పుడు వీడియో వెళ్ళాడు ఫోటో నాకు కూడా బ్యాటింగ్ పంపిస్తాను పోనీ రవాణా పోనీ వచ్చాడుగా బండి బండి తీసుకుంటా నమస్తే కేకేనా అన్న కూడా రావచ్చు జేబా స్టాక్ లేదంట నువ్వన్నిటి కొట్టిరా కళ్ళు పట్టుకున్నా అవునా అవునా ఏం కాదు మాకు 14 వరకు అలౌట్ ఇంకా 10 రోజులు మిగింది మెల్ల డిఫెన్స్ ఆడుతూ ఉంటే 2 రోజులు
అందరూ నేను దిగుతా దిగుతా 4 బాల్ 5 బాల్ అవుట్ 4 బాల్ 5 బాల్ అవుట్ ఎంత కొట్టారు 80 97 ఓడిపోతాడు ఫిల్లి కట్ చేసుకుంటే అలాగే ఛాన్స్ ఆల్రెడీ 2 వికెట్ పడ్డాయి పడయా అవుటా రవన్ అవుట్ అయింది అవునా స్టార్ట్ బాల్స్ అంటారు కొట్టడం చాలా కష్టం పడతారు ఇంకా నాకు మొట్ట ఫోర్త్ అంతా చెప్తున్నారు మొట్ట బాడీ వచ్చేట్లు ఇసి దొరికితే మాకి అది అది అసలు అవుట్ కాకుంటుండే ఇగో ఇంత లేచింది బాల్ ఇక్కడ చాలా లోయింది నిన్న బ్యాటింగ్ ప్యారెంట్ పెడతామని ఎల్బిడబ్ల్యూ ఏం చేస్తారు సార్ షాంపూ ఒక కూల్ బాటిల్ ఒక నార్మల్ బాటిల్ 2 లీటర్ తీసుకో డబ్బులు కొట్టుకుంటారు అనమాట ఒక కూలింగ్ బాటిల్ ఒక నార్మల్ బాటిల్ అంతే కదా అది ఒక ఆమ్లెట్ డబుల్ ఆమ్లెట్ ఇవ్వండి ఆమ్లెటా లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ఓన్లీ ఆమ్లెట్ డబల్ ఆమ్లెట్ Watson, come on, Watson! బ్యాటింగ్ ఆడు 4 ఫెయిలియర్ మంచి బ్యాట్స్మెన్ అందరూ ఆడు వివాగాడు కొట్టిండు లేకుంటే డ్యాన్స్ చేసి తెలుసు నేను బాలింగ్ చేస్తున్నా నా బాలింగ్లో 2 ఫీల్డింగ్ 4 క్యాచ్ జస్ట్ మిస్ 6 నీ బౌలింగ్లో కార్తిగాడే ఆడే ఆడే సేవాగ్ టైప్ ఆడు ఆడు ముఖ్యం గురించి అది ఏమన్నా సార్ శ్రీలంక వస్తున్నారు వాళ్ళు నీ కెరీర్లో ప్రొఫెషనల్ బ్యాట్స్మెన్ అంటే సేవాగా చెప్పింది ఎందుకంటే ఆడు ఏ బాల్ ఇష్టం కొడతాడు గెలిచినా కొట్టాడు బాగా కింద బాగా సొంతున్నారు 20 వేసుకుంది 60 రూపాయలు ఏం పని ఇక చెప్పు ఇసుకుంటావా ఏడా ఇసుకుంటావా ఎప్పుడైనా కనిపిస్తున్నా వేరే గ్రౌండ్లో ఇవాళ కనిపిస్తున్నా జెర్సీ గ్రౌండ్ ఇవ్వలేరు ఇలా ఖాళీ ఉంది ఎన్ని వికెట్స్ పెట్టినా 2 7 రావణ అవుట్ అయినా ఫస్ట్ 6 ఓవర్స్ ఇట్లా 10 రన్లు కొట్టినా ఏం కాదు వికెట్ పడకుండా రావాలి 6 ఓవర్స్ ఎంపైర్ ఈ కరెంట్ అంటా పోయిందంట చూడు బాబాయ్ రావట్లేదు ఇప్పుడు ఆడైంది ఇప్పుడు చాలా మూడు ఇదే నిన్న ఆడిన మళ్ళీ ఎట్లా కాటుకుంటుంది నేను హలో వచ్చిరా పిల్లలు అది కత్తిగాడ వస్తాడు బండి ఇచ్చి పంపించాను బుల్లెట్ కల్ దాంట్లో వెనకాల డోర్ వెనకాల ఉంటుంది నేను వస్తున్నా బయలుదేరుతున్నా మ్యాచ్ కూడా అయిపోయింది సాయంత్రం ఆడైతుంది సరేనా
పోతున్నాం పోకు గ్రౌండ్ పోకు మీకు ఎదుకోవడం కదా పెగ్గేసావరా నడుస్తుందా టోర్నమెంట్ అయిపోయింది టోర్నమెంట్ సెకండ్ సీజన్ అయిపోయింది సెకండ్ స్టార్ట్ కాలేదు నీ అమ్మ ఏడుస్తా గ్రౌండ్ పెట్టేస్తుంది అమ్మ ఆపా బిట్టుగారు కాలేజ్ పెట్టి వెళ్ళిపోయింది అలా పడ్డది ఓళ్ళ కారు ఏమంటా జాను అలా గేట్ మీద ఒక కారు ఓల్ పెట్టి ఓల్ తీసేది గుంతలో పడ్డది సైడ్ నేను బిట్టుగా తీసి అది ముంగడ క్లిప్ చూసిపోయింది అమ్మాయి పెట్టేసి ఇది వాటర్ బాటిల్ ఏమంటే అక్కడ పోయిండు వెళ్తాయి మంచి క్యాచ్ అది అది పట్టేసి కదా మ్యాచ్ చాలా చచ్చిపోతాడు ఇగో నా మొద్దపై 60 బాలాడు ఇలా 10 వస్తుంది కదా 20 10 వస్తుంది వస్తుంది 100% వస్తుంది చూడు ఈ పిస్లా 100% 67 వరకు వస్తుంది 97 పెట్టిన 7 వికెట్ తీయలే ఇంకా నా 30 నిమిషాలు ఫోన్ అయిపోతుంది నాకు చేస్తుంది చంద్రబాబు వస్తుంది అని బౌలింగ్ ఇస్తురా అటు ఫామ్ లేదు అసలు బ్యాటింగ్ ఆడుతున్నాడు అసలు ఏం ఆడుతున్నాడు రన్అట్ అయింది ఆడ మస్తు ఉక్కుతాడా రన్అట్ అయిపోయిండు అడుగుకి వచ్చింది సగం దాకా సైడ్ అవుట్ రాలేదు ఎక్కడికొచ్చింది ఇవన్నీ అర్థం కదా కుతున్నారు ఎటు పోయినావు అయ్యా నన్ను పట్టుకోరాదు నాకేం తెలుసు నువ్వు నీ పట్టుకున్నావు నేను బాటలు పట్టుకోరా అది పట్టుకోలేదు విల్లన్ పేరేంటి అప్పడా మస్తు పడుతుంది ఫింగర్స్ పోలేదు ఇల్లంట పిన్ మస్తు పడుతుంది పోటీ ఉండే
బోర్డు కానీ ఎందుకు 7th రౌండ్ తిప్పి సెకండ్ రౌండ్ తిప్పకుండా అందరూ పుట్ అవుట్ అవుతారని అని ఆడి మరి ఏం ఆడింది మరి ఆడు 10 మళ్ళీ ఆడిండు 32 ఆడే చేసుకుంటున్నాం. పైసా మేమేస్తాం రా బాయ్. ఏమొద్దు నాకు ఎన్ని బాల్స్ ఆడినావురా? ఎన్ని కొట్టినావు? అరే నేను 11 బాల్ 2 రన్లు కొట్టినారా? మనీ వస్తున్నాడు బిట్గా టీంలో ఆడింది. అదే లవ్లీ అరే షాట్ పిచ్చు పిచ్చాకు పెట్టుకో ఫిల్టర్ వేస్తే అటు మంచి క్యాచ్ వస్తుంది. ఇద్దరు సపోర్ట్ ఇస్తారా? ఇక్కడ పోయిందనుకో మీకు సపోర్ట్ ఇస్తా, కొట్టడానికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తా. నిన్న బ్యాటింగ్ పోయింది పంపిస్తుంటే ఇట్లా పోయినా చూడాలి. అరే ఇటు సైడ్ ఉండే స్ట్రైక్ లెఫ్టీ బ్యాట్స్మెన్ అంటారు అందరు. మళ్ళీ తిరిగినా లెఫ్ట్ అట్లా ఎంపారు ఇంకా అభిషేక్ చేస్తారు. తీసుకొచ్చి ఒక 6 నిమిషం చూద్దాం దీంట్లో. ఆమ్లెట్ తీసుకొచ్చినావా? అందుకే లేట్ అయిందా? 40 ఆమ్లెట్? ఎన్ని గుడ్లు వేసాను? 2కి 60. బ్రెడ్ కాకుండా కాకుండానే బ్రెడ్ కాకుండా 60 బాగుంది. ఆమ్లెట్ వేసుకుని బతుకుతున్నాడు మంచిగా. కూలీలే మరి నైట్ వెళ్ళిపోతున్నాగా నేను. నాకు కూలకు నార్మల్ పెగ్గేస్తా పెగ్గేస్తా వద్దనా ఒక పెగ్గి నైట్ వేస్తాను ఒకసారి. అరే మెల్లగా ఆడుకోరా, మస్తు ఉంది. బాల్ పాతగా ఎవరు కాదు ఆడుకోండి. బాల్ పాతగా ఎవరు కాదు, 8-10 రోజు పాతగా అయిపోతుంది. బ్యాట్కి మంచిగా వస్తుంది బాబు బాల్. సంపదారు కలుస్తున్నారా? హలో ఉండలేడు ఆటో ఊర్లలో అది తమిళనాడు పోయింది. అప్పుడు తాకి చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటా. ఇది 5378 పాయింట్స్ ఉన్నాయి. మా చెల్లె దాంట్లో నాది ఇంకా తీయలే, లంచం అయినా తీస్తా. ఎంతో మీ ఇష్టం, మీకన్నా ఎక్కువనా? పర్వాలేదు. ఎంత వస్తుంది అమౌంట్? 378. బస్ టేకన్. మెల్లగా షాట్స్ వస్తుంది, డౌన్ షాట్స్ ఆడుకోవాలి. 72,600 వస్తుందా? సరే పంపించాలి, స్టార్ట్ చేయాలా? స్కానర్ పంపిస్తారా? పర్వాలేదు రేపు అరే మీకనే
వస్తే కానీ ఎప్పుడప్పుడు చేసుకోవడం బయట కదా మంచిగా ఆటోలో అవుట్ అవుతుంది గ్రౌండ్ ఎట్లా అవుట్ అవుతుంది అదే ఆ గ్రౌండ్ ఒక బాల్ వేస్తుంది ఏంటంటే మన పెద్ద స్కోర్ ఇలా నిన్న మాది 120 130 స్కోర్ ఉంటుంది వచ్చే వాచి అవునా నువ్వు హెచ్సిసి 11 అందరు బ్యాట్స్మెన్ అందరు బాల్స్ దాంట్లో చేపించావు బండి నా చేతి మొట్టారు ఎప్పుడు పెట్టారు ఎప్పుడు పెట్టదు బ్రేక్లు ఉంటాయా ఫస్ట్ అయ్యా అది పాటు కాదు ఒకసారి పెట్రోల్ పని వచ్చేసి నప్పిన ఇంటికి వెళ్తే అది 12:30 అవుతుంది మరి ఎవడు వస్తాడు పెట్రోల్ ఎవడు వస్తాడు ఫుల్ అవును రవిగా కలెక్టర్ గారు వచ్చినా వచ్చా ఇంటికి ఇంటి వరకు పోయినా మరి పెట్రోల్ క్రాకర్ షాప్ అప్పుడే కదా ఇది మాటలు బండ అయిపోతుంది నిజమా వచ్చింది ప్రసాద్ నిజంగా వాటర్కే అయిపోతుంది నాకు ఇంకా మంచిగా నాకు అర్జెంట్ ఇచ్చేస్తుంది ఏం చేయాలి అర్థం కాలే ఎప్పుడైనా ఏం చేస్తున్నారు మంచిగా ఉంది ఇప్పగానే మంచిగా ఉత్తరం పని పని పెట్టి చూస్తుంది ఇట్లా మళ్ళీ టన్ అప్పటి నుంచి బండి మళ్ళీ పడిపోయింది 15 దగ్గర ఎక్కిస్తుంది యూఎస్సీ లేదనుకుంటా నాకు తెలిసి రైట్ లేదు ఒక్క నిమిషం చెప్తా కానీ ఒక దాంట్లో 1 ఉంది కొట్టుకొస్తే అనిపిస్తుంది ఒక దాంట్లో 0.5 ఉంది అర్థం కాలే 5,000 ఇవా 7 బ్యాట్ స్ట్రోక్ కోడి దానిలే పంపించండి బ్యాట్ స్ట్రోక్ కదరా ఎట్లా పంపిస్తారు తెలుసా మీకు ఐడీస్ ఉన్నాయా ఐడీస్ ఏం కావాలి మీకు యూజర్ ఐడి అదే కదా అడ్రస్ ఒక్కటి ఓపెన్ చేసి అడ్రస్ ఉంటుందా అర్థం కాలేదు రిసీవ్ అడ్రసా రిసీవ్ ఓకే దేని సపరేట్ వస్తుందా సరే ఠీక్ పంపిస్తాను పంపించండి స్కోర్ బాగానే ఉంది ఇదే చెప్పాలి ఇస్తే లైన్ వేస్తేనే రూల్స్ రావు లైన్ వేస్తే కొట్టలేము లైన్ వేయకుండా కథమే అది లైన్ మరి మిడిల్ వేస్తుంది పెన్షన్ కదా వాడు వేస్తాడు మార్కెట్ కూడా వేస్తాడు బక్క ఉంటుంది అమ్మ బక్క ఉంటుంది మార్కెట్ మా టీంలో వస్తాడు వాడు చేస్తాడు వాడి కాదు పెయింటింగ్ బాల్ ఇలా హార్టిక్లో బాల్ వేస్తే రెస్ట్ టచ్ చేస్తే అంతే 4 వెళ్ళిపోయింది అంత స్పీడ్ వేసినాడు
ఎందుకన్నా మంది అవుతున్నాను ఇష్టం బ్యాటింగ్ దిగాలి కదా అన్నట్టు అంతే కదా నువ్వు ఎట్లా ఆడుతున్నావు ఎందుకు నువ్వు దేంట్లో ఆడుతున్నావు నిర్వాణ టీంలో కదా ఈ టీంలోనే ఆడాల్సింది స్విమ్మింగ్ టీంలో ఫస్ట్ వద్దన్నారు వాడే వద్దన్నాడు వాళ్ళు అలా టీంలో అది నాకు నిన్న సడన్గా ఫోన్ చేసి వచ్చిన నేను వచ్చే వరకే 7 వికెట్స్ పడ్డాయి నిన్న 30కి 7 వికెట్స్ పడ్డాయి ఎంత 40 కొట్టినా 30కి 7 80 స్ట్రైక్ ఎవరికి లేదు నేనే అన్నా అది ఒకటి 8 ఓవర్ దాకా నేనే అన్నా వాడు మమ్మల్ని గుద్దోళ్ళని చేసిండు వాళ్ళని కొట్టేస్తారు లేకుంటే ఇద్దరు ఒక్క నోటేస్తే చాలు స్కూల్ లేదా ఈరోజు అరే ఏం రాను అరే చిన్న చిన్న అవి లేస్ మంచిగా ఉంది బ్యాట్స్మెన్ అయితే ఆ టీంలో ఆడిస్తున్నాను మీకు ఇచ్చి అసలు వాటర్ ఆడిస్తున్నాం అనుకున్నాడు నేను అవును అదే మనం వచ్చి ఏమన్నా నా దాంట్లో ఆడని చెప్పిందా యాక్చువల్ మొన్న మండే రోజు వర్షం పడ్డది కదా ఆ రోజు ఉండే నాకు మ్యాచ్ అవును మేము ఉండే రోజు మీరేనా అప్పుడు అవును మేమే ఉండే ఆ రోజు క్యాన్సిల్ అయింది అవును అందుకు రాలే ఎవరు మొన్న మంగళవారం వీళ్ళు చేసి మ్యాచ్ నేను అది చెప్పిన వాళ్ళు వస్తే మళ్ళీ వద్దన్నారు కదా బ్రో అంటే अरे नाइस नाइस बैटिंग अरे बैटिंग कुछ जाओ కొట్టి పైకి లేపి బాల్ లేపాలి కొట్టి కొట్టి క్యాచ్ వస్తుంది సాటర్డే కొంచెం అటు ఇటు ఉంది ఏ లాంగ్ వీకెండ్ కదా ఎవరు అందరూ పోతున్నారు ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ ఎవరు రారు ఎట్లా రేపు హాలిడే ఎల్లుండి ఒక రోజు ఈ సాటర్డే సండే కష్టమే నెక్స్ట్ సాటర్డే సండే టోర్నమెంట్ పెట్టావు నువ్వు మొన్న పెట్టినా ఎవరు కూడా అయిందా
ఏ కాదు ఏం జస్ట్ ఒక నాకౌట్ మ్యాచ్లు పెట్టాం 3,500 ఎంట్రీ పెట్టి స్టార్టింగ్ అని అట్లా ఏమైంది ఖరాబ్ అయింది బాల్ చేంజ్ చేయరా నువ్వు బాల్ బాల్ చేంజ్ చేశారు బాల్ చేంజ్ బాల్ పుట్టినప్పుడు చేంజ్ చేసారు బుద్ధవాడు కాబట్టి లేకపోతే చేంజ్ చేస్తారు కొత్త బాల్ అది పాత ఈ 30 వర్స్ అయిపోయిన బాల్ ఇచ్చినట్టున్నాడు మళ్ళీ ఆడు వీటి గారు కొత్త బాల్ ఇచ్చిన మళ్ళీ ఏ బా షైన్ చేయరువా మంచిగా రుద్దుకోరి అయితే రుద్దుడే రుద్దుడు షైన్ చేయాలి కొత్త బాల్ అయితే స్పిన్ బాల్ ఇంకా పాత బాల్తో వస్తే వస్తుంది ఇప్పుడు కొత్త బాల్తో స్పిన్ పడితే మొదట పడుతుంది పంపించండి చూడండి 4 బాల్ ఎన్ని పంపించాను నీకు 7 పంపించిన ఎందుకు ఎక్కువైపోతుంది ఒక్కొక్కటి చాలు పంపించండి ఏ రాయం నెత్తి కొట్టుకుంటాయి కొట్టి అని చెప్పు ఏదో రాయి రాయితే ఏం చెప్పు కాబట్టి ఆడుతున్నట్టు మీరు ఎక్కడ ఏం లేదు నాకు ఎక్కువ ఇక్కడ మ్యాచ్ అంతా లోపల పడుకోపోతున్నాడు కాదు మొన్న ఏమైంది తెలుసా ఫస్ట్ మ్యాచ్ వచ్చిన అయితే ఇప్పటికీ చికెన్ రైస్ పంపిస్తుంది అది నాకు కూడా అక్కడ కొంచెం రైస్ ఎక్కువ పెట్టని చెప్పిన సరే నా పెట్టిస్తాను అంటే తింటు చెప్పిండు అన్న ఈ అన్న మనదే రైస్ చికెన్ ఇచ్చేసేయండి మంచి తిన్నా టేస్ట్గా ఉంది వాటర్ బాటిల్ ప్రిపేర్ చేయాలి 25 ఉంటాయి అదే ఏం చికెన్ రైస్ 140 రూపీస్ అంటుంది నేను నా బిట్టుగా చూస్తా ఏం రాబోయే పైసలు ఫ్రీ అయింది ఏం చేయాలంటే నువ్వు పిల్లలకు తగ్గుతున్న వాళ్ళు వాళ్ళకి 140 చెప్పిన 100 కొట్టారు అది కూడా మళ్ళీ 100 కొట్టట్టు ఏం కూడా వాడిని కూడా కవర్ చేసుకున్నాడు అర్థం కావట్లేదు చికెన్ పాస్ వసూలు చేసిండు 2 కిలో చికెన్ తీసుకొచ్చిండు ఇద్దరు తిన్నారు నేను ముగ్గురం ఆడు 280 నాకు 100 ఇంకా 380 అంతా ఫ్రీ అయిపోయానికి మొత్తం ఫ్రీ అయిపోయింది మళ్ళీ అన్నాడు అలా వెజ్ పంపిస్తా అంటే నువ్వు వెజ్ వద్దు నువ్వు ముందు చెప్పేసి తినకుండా ఆడపోతే ఉంటుంది ఇంకా అంతేడు బాధ్యత పరిశ్రమ 280 అనగానే ఇదేనా అమ్మ చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది రోడ్డు పోతే ఫ్యామిలీ ప్యాక్ బాగా కొవ్వుతుంది ఇంకా నేనేది మొదట పడ్డా ఇంకా ఫ్రీ కదా ఎందుకు చికెన్ ఎక్కువ తినదు పాపం విలువదు వాళ్ళకి తక్కువ తిన్నా ఇంకా మ్యాచ్ క్యాన్సల్ వచ్చి పోతే మ్యాచ్ క్యాన్సల్ మా పైసలు మాకు ఇచ్చారు విన్నారా లోడ్ బాల్ చేయలేదా వీడికి ఆడినరా వీడియో క్లియర్ అనిపిస్తుంది ఆడిన కూడా మా దాంట్లో పంచుతారు బాగానే ఆడు లోడ్ బాల్ రమేష్ టీమ్ పార్ట్నర్ గ్యాంగ్స్ ఆఫ్ వాట్సాప్ వాట్సాప్ కాదు అది కాదు రమేష్ అంటే ఇలా పార్ట్నర్ ఆయన ఇంకో టీం ఉందా అలా బౌలింగ్ చూస్తే పిచ్చి వేసిపోతారు ఆయన బ్యాట్ అడ్డం పెడితే బ్యాట్ హ్యాండిల్ ట్యాక్ వచ్చేసి ఇంకో బ్యాట్ మార్చిన ఉట్టి అడ్డం పెట్టినందుకే ఎట్లా అడ్డం పెట్టావు నువ్వు డిఫెన్స్ ఆడడం ఇదేం బాబా ఇంత ఫాస్ట్ అసలు మేము ముడ్డ చీటింగ్ ఇదేం చీటింగ్ రా అంటే
నా బ్యాట్ 6,000. అదే నేను ఆడిన 11 ఒక షాట్ కూడా పెట్టలేరా ఆ మొదల బ్యాట్ ఇచ్చినాను అని చెప్పి షాట్ ఉంటాయి ఇట్లా. ఏం బ్యాట్ కూడా చిల్లర బుక్ బ్యాట్ చెప్పాల్సింది. ఎవరిదా బ్యాట్ ఇరిగిపోయిందా హ్యాండిల్ క్రాక్ వచ్చేసి జాయింట్ ఉంటుంది వైట్ బీ షేప్లో షాప్లో తాకింది కరెక్ట్గా వచ్చింది బాల్. బాగా రాకింది కింద రాకింది కానీ నేను రెండు షాట్ ఆఫ్ సైడ్ కొట్టాను కరెక్ట్ చేతిలో ఉంది కాదు లేకపోతే 2 ఫోర్లే ఈడ కొట్టినా ఈడ కూడా చేత పడ్డది నీ అమ్మాయి వాళ్ళు నాలుగు అంతే కదా. అన్ని గ్రౌండ్ షాట్ లేపితే కాసి పోతాను అన్ని గ్రౌండ్ షాట్స్ వస్తేమో ఆపేస్తారు. ఎట్లా ఉంటాడు వర్షంలో లాస్ట్ వికెట్ నిన్న నేనే కోర్టునే ఉన్నాను ఇంకా 7th డౌన్ నేనే బ్యాట్స్మెన్. వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు అంటే 7 లాస్ట్ వికెట్ ఇదే కరెక్టే. మొన్న కూడా 9 మంది వచ్చారు. ఇదిదా ఇది బస్ అందరు పోరాడు ఉన్నారు నిన్న టీంలో. వాళ్ళకు ఏం వస్తలేదు ఆడుతుంది. మొన్న వచ్చారు ఫస్ట్ ఇద్దరు బ్యాట్స్మెన్స్ 110 కొట్టిరు 11 ఎంతనా 55 నెక్స్ట్ అందరూ 5 మెంబర్స్ 4 మెంబర్స్ డక్ అవుట్ 160 72 అంటే కేకేఆర్ అంతా 41 23 ఏజ్ ఏజ్ ఎంత 73 అని చెప్పి అనకంట ఏజ్ ఎక్కువైతే వచ్చిందంట మొక్కలకి. మందు వాకి పెట్టి పిలిచి ప్యాకెట్ అమ్మ తెలుసు నాకు తెలుసు మందు దా పెగేసుకుదా ఫుడ్ ఆడున్నారా కొత్త బాల్ అయితే బౌలర్లకే మంచి. అదే దాదాంటే కుక్కర్ వచ్చేది ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకోమమ్మా. కూడా పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ గేమ్ అయినా పైసలు ఉంటాయి కదా. 100 బాల్స్ వరుస్తుంది 100 బాల్స్. అవునా ఎందుకు ఆడతావన్నా ఏది ఆడుతున్నావు 100 బాల్స్ ఏది ఇలా బాల్స్ పైన వస్తే ఇంటూ అయితే ఇంకా 100 బాల్స్ రా టూర్నమెంట్ దీంతో వరకు అన్నీ మర్చిపోయింటాను. ఐపీఎల్ లాగా 100 బాల్స్ అన్నారు. ఐపీఎల్ 120 కదా. దాంట్లో పెడుతున్నావా ఎవరి దగ్గర పెడుతున్నావు దాంట్లో? అరే మనతో ఇంగ్లాండ్ టీం రా బయట ఎంత మంచి ప్లేయర్స్ ఇంగ్లాండ్ ఏంది ఆస్ట్రేలియా ఏంది అందరూ ఉన్నారు దాంట్లో. పోలాడ్ గాడు ఫారెన్ గాడు హెడ్ గాడు హెడ్ గాడు హెడ్ కాలు లెగ్స్ అవును ఫస్ట్ పెట్టుకోవచ్చు. తమ్ముడు సిగరెట్ ఇస్తాం ఒకటి ఆడుర్రా బాయ్ మ్యాచ్ క్యాన్సల్ 3 పోయింది. ఏమన్నా అమ్మా సిగరెట్ అసలు తాగలేదు నీకు కూడా అలవాటు వచ్చింది ఏది కాదు అలవాటు అవుతుంది. ఎవరైనా దాంట్లోకి పోవాల్సింది. ఎక్స్చేంజ్ చేస్తాయి తీసుకొని సీడ్ ఇస్తాడు అది మనం నోటుగా పెట్టుకుంటాం. అంటే పాన్ షాప్ కూడా కూర్చోనికి తెలుసా చూసుకోకుండా ఇచ్చానంటే ఆయన దగ్గర ప్యాకెట్లేగా మనం తీసుకుంటాం. ఇది కళ్ళం కూడా కదరా అన్నా అబౌట్ ఇదా ఇదా అది ఇది ఎందుకు అన్నకి ఇచ్చిన కార్డు ఏది? ప్రసాద్ ఎక్కడ ఇచ్చావు ఇంతవరకు? Action. కార్లోనే ఉంటే అది తీసుకుంటున్నా దానిలో నేను సెకండ్ అయితే మా ఇది గంట సేపు లాగాలి మెల్బోర్న్ అన్న కూతురు పెళ్ళాను తీసుకో 2 సిగరెట్ రాదు 2 ఉన్నాయి. అది ట్యాంక్ తీసుకుంటున్నది నేను యూజ్ పెట్టినాక ఆడు బిడ్డ తెచ్చేసుకోండు. దిగుతుంది ఎట్లనా అది 100% ఫిక్స్. ఎవరు జాన్సన్ కదా ఇది దిగుతుంది. కాదు కాదు నేను రమేష్ టీం తీసుకున్నా ఆ రెండు టీంలో ఏదో టీం వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకుంటారు. అది ప్లాన్ అది ఇద్దరు దిగిపోదా మొన్న మనం రీఎంట్రీ వేసాము రీఎంట్రీ ఫ్యానల్ వరకు రీఎంట్రీ వేసుకుని వస్తున్నాం లాస్ట్ ధమాకారా భయ్ మీరు మేము ఫైనల్స్ మనం ఆడుతున్నాం రీఎంట్రీ మనం డైరెక్ట్ ఫైనల్స్ డైరెక్ట్ ఫైనల్స్ రావేంద్ర ఎట్లా అంతేనా అబ్బాయి రీఎంట్రీ వేసినాము బాడీ బాగా వేస్తుండే
అంజనా గారు ఆడిటరు, కొండల గారు కొంచెం మంచిగా అంటే మంచి ప్లేయర్ ఆడిటర్. బాలింగ్ ఏం లేదు, లైన్ లో ఎత్తుంటారు, ఇస్తుంటారు అంతే. అంజనా గారు బాలింగ్ రాజుగారు సార్ కుక్కలు కొట్టి కొట్టింది, కుక్కలు కొట్టి కొట్టింది. వాడు శ్రీకాంత్ గారు అప్పట్లో ప్లేయర్స్ అంటే వాడికి శ్రీకాంత్ గారికి పోటీ, శ్రీకాంత్ గారు వానికే పోటీ. మంచి బాల్ వెనుకదా బ్యాడ్ లైట్ క్యాన్సల్. మొత్తం శైలం తొక్కిస్తున్నాడు. ఏమైనా ఉందా షేడ్ ఉందా ఇదే గుర్తుందా వాళ్ళ ఒకసారి ఇలా వస్తే వాళ్ళ ముఖంలో ఇవాళ కూడా ఎక్కి బాల్ కావాలి. నాకు మంచి మాట ఇంకోసారి దీంతో చూడు. ఇవాళ రోజు వచ్చావా చూపిస్తుందా? ఇప్పుడు దిగింది, ఇప్పుడు దిగిరా, ఇప్పుడు ఎవరు దిగిలా అని ఇప్పుడే మేము దిగినామా అన్నయ్య ఇలా దిగినాం అబ్బాయి నిన్న వైరు కానీ నిన్న వైరు చూసినా ఒకసారి పడితే పోయినాము. ఎందుకు పోయినావు? అరే తొక్కకుండానే పోయింది. చూపిస్తుందా? బర్రెలు వచ్చాడు చూడే నువ్వు అంత కోపానికి వస్తున్నావు. ఇంకోసారి రాజు ఓకే అవునా పక్క మంచిగా మాట్లాడు, అర్థమైందా? ఆల్రెడీ మంచిగా మాట్లాడే. ఇప్పుడు 3-4 సారి చెప్పినాడు. నేను పంపిస్తలేను కదా మరి, ఇలా పోతలే కదా నువ్వు చెప్పినాక పోయినా. నిన్న పోయిండు. అదే ఎందుకు పోవాలి? అరే నిన్న నేను చూసినా, నువ్వు లేవు అడుగుదామంటే. అది ఎక్కడ ఇక్కడనే ఇక చూడు అచ్చ చూడు. అయితే ఎవరో వచ్చిందా మరి ఎవరైనా పోలేదు, నేను చెప్తున్నా కదా, మాకు తెలియదా? ఏంది తెలిసింది చూపి